పెద్ద ఎత్తున భక్తుల వాయిద్యాలతో మంగళారతులతో వేణాలతో మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు ఇంత పెద్ద ఎత్తున కొనసాగగలిగినటువంటి ప్రతి ఒక్కరికి చేతి ఎత్తి పేరు పేరున శిరస్సు నుంచి పాదాలను నాకు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు గ్రామానికి వస్తా ఉంటే ఒక్క నిమిషం ఆగలేదు. అదేవిధంగా వేదిక పైనటువంటి జగన్ రెడ్డి గారికి, పోషన్న గారికి, గోండ రవి గారికి, గోండ నర్సదేవ్ గారికి మరియు గ్రామ పెద్దలు, బీడీసీ సభ్యులు, ముఖ్యంగా యువకులు పేరు చెప్పాలంటే సర్పంచ్ పోషన్న గారికి, అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, బీడీసీ సభ్యులకు పేర్లు చెప్పాలంటే పిల్లలు ఒక్క నిమిషం పిల్లలు ఒక్క నిమిషం పేర్లు చెప్పాలంటే చెప్తే రామాయణం, వింటే మహాభారతం. అంతేనా? ఇదే గాంధీ విగ్రహం దగ్గర 2014లో నేను వచ్చినప్పుడే తెలంగాణకు వస్తే ఏమొస్తుంది అని చెప్పారు అన్నారా? తెలంగాణకు వస్తే ఈ రోజు ఏమొచ్చిందో మీ అందరికి చెప్తా. ఈ రోజు ఈ యొక్క గ్రామానికి నేను ఈ గ్రామానికి వస్తా ఉంటే వెంకటేశ్వర్ దాటినాక 18 మంది వికలాంగులు నాకు ఆపేది. వికలాంగులు ఈ ఊళ్ళో వికలాంగులు ఉన్నారా? వికలాంగుల తలారి కార్తీక అల్లాన్ని కనుక దూరంలో ముఖ్యన్న రెడ్డల సీను అందరికి తెలిసిన వికలాంగులు ఎవరు తెలిసారా? చెప్పారు 18 మంది ఈ గ్రామంలో వికలాంగులు ఉన్నారు. వాళ్ళ పేర్లు అవుతా తెలంగాణ వస్తే ఏమొస్తారో వాళ్ళందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. తలారి కార్తీక్, కనూరు చరణ్, అట్టెల్లి సంకీర్, బ్రాహ్మణుల గంగాధర్, అట్టెల్లి రజిత, బొర్రెల ముత్తన్న, రెడ్డెల శ్రీను, మగ్గిరి శాతగంగు, కొత్తూరు సత్యన్న, పల్లె చిన్నమ్మ, తోటల పోతన్న, సాగుల లక్ష్మణ్, నారదు, అరుగుల సాయమ్మ, కునూరు సూనమ్మ, సాగుల లక్ష్మణ్, అన్నగౌడు లక్ష్మణ్ గారు, ప్రొద్దుటూరు సాయి తేజరెడ్డి, కొంతమంది వికలాంగులే. అన్న నేను రాలిపోతున్నాను అన్నారు. నేను అన్నారం మా అక్క చెల్లెల దగ్గర పోతున్నా, మా అన్న తమ్ముల దగ్గర పోతున్నా. 2014లో మా నాయన సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు. అట్లాంటిది నన్ను 15,000 మెజార్టీతో గెలిపించి మళ్ళీ 2018లో 30,000 మెజార్టీతో గెలిపించేటువంటి నా దేవుడు అన్నారం గ్రామస్తుల దగ్గరికి వెళ్తున్నా. వాళ్ళ కడుపులో తలకాయ పెడతా. నేను చేసింది చెప్తా, ఇచ్చిన పనులు చెప్తా, తెచ్చిన నిధులు చెప్తా, మళ్ళా ఆశీర్వదించుకుని చెప్పారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అనగానే ఒక్క నిమిషం ఆగా. ఆ వికలాంగుల అన్నా మా ఊళ్ళో 20 మంది ఉన్నాం, ఈ నియోజకవర్గంలో 6,000 మంది ఉన్నాం. మేము మంచికి 20 ఓట్లు వేస్తే నీకు 1,20,000 ఓట్లు వస్తే నువ్వు అన్నారం పోవాల్సిన అవసరం లేదు, ఓట్లు అడగవలసిన అవసరం లేదన్నా. మా కన్న తల్లిదండ్రులు మాకు కని పక్కన పెట్టింది కాదు. మా పెద్ద బాబు కేసీఆర్ మాకు 4,016 రూపాయల పింఛన్ ఇస్తుందన్నా. మా 20 మందికి ఇస్తుందన్నా. ఈ నియోజకవర్గంలో 6,000 మందికి ఇస్తుందన్నా. వాస్తవమేనా? ఈ ఊర్లో 20 మందికి వస్తుందా? 4,016 వస్తున్నాయా? ఇంతకు ముందు కాంగ్రెస్ బీజేపీలు ఇచ్చిండ్రా? ఇస్తున్నారు ఎవరు? తెలంగాణ వస్తే బిడ్డల్ని కాపాడుకొని నడవరాదు, మాట్లాడరాదు, ఊర్లో తిరగరాదు, పని చేసుకోరాదు. బిడ్డలకు 4,016 ఇస్తుందని చెప్పిస్తుంది ముఖ్యమంత్రి. మంచి పనేనా? అదే కాకుండా ఈ ఒక్క గ్రామంలోనే 356 మందికి గాను నెలకు 2,016 రూపాయలు చొప్పున సంవత్సరానికి 85 లక్షల మందికి 85 లక్షల రూపాయలు 10 సంవత్సరాల్లో 6,21,00,000 వృత్తులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎంత? 6 కోట్లు లారీలలో తీసుకొస్తే 6 లారీలు అయితే కావా? అరే తెలంగాణ వస్తే ఏమొచ్చింది? మా అన్నారం సింపుల్ ఏం వచ్చిందో? ఈ నారాయణ చెట్టు పెద్దేశ్వర్ రోడ్ ఇచ్చింది ఎవరు? నేను కాదా? నారాయణ చెట్టు పెద్దేశ్వర్ రోడ్డు వచ్చింది నేను కాదా? నందిపేట నుంచి అన్నారం వస్తే కడుపుల పేరుకలు బయట పడకపోతుండేనా?
వెంకటేశ్వర నుంచి కోటపాటి నరసింహనాయుడు వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. కోటపాటి రమేశ్వర్ అదేవిధంగా మరి వెంకటేశ్వర నుంచి అన్నారకు డాంబార్ వేసింది నేను కాదా, మంచిది కాదా? అన్నారం నుంచి సిరిపూర్కి డాంబార్ రోడ్ మంచిది కాదా? సిరిపూర్ నుంచి గాడపల్లి నలుగురకు డాంబార్ రోడ్ మంచిది కాదా? అక్కడి నుంచి నూటిపల్లికి డాంబార్ రోడ్ మంచిది కాదా? ఆరు నుంచి నందిపేట బైపాస్ రోడ్ వేసింది నేను కాదా? ఒక పక్క పంచగూడ పిలిచి 120 కోట్లతో నిర్మల్ అభిలాబాద్ పోవాలంటే దగ్గరకు వచ్చింది వాస్తవం కాదా? ఈ 530 మందికి పింఛన్ వచ్చింది వాస్తవం కాదా? ఈ 400 మంది మంచికి 404 ఓట్లతో 1600 ఓట్లు రావా? చిన్నాన్ని మర్చిపోతామా? వికలాంగులు మర్చిపోతారా? అన్నం పెట్టి సిన్నం దొరుకుతారా? మరి జీవన పేరు వచ్చిందని చెప్పి నిన్న పెద్ద పుస్తకాలు చదువుతుంది కాంగ్రెస్ బీజేపీ అడుగుతలేరా? అరే నువ్వేం తెచ్చినావు చెప్పరాబాయ్? ఉద్యోగం వ్యక్తులు పెట్టుకొని కళ్ళం పెట్టుకొని ప్రయత్నం చేస్తారు. 60% మనకు ఉంది. ఇవాళ ఈ రోజు ఎన్నికలు జరిగితే 60,000 మెజార్టీతో మనం గెలవబోతున్నాం. అన్నారం గ్రామంలో పోయినసారి 350 ఓట్లు ఇచ్చింది, పోయినసారి 350 ఓట్ల మెజార్టీ ఇచ్చింది. ఈసారి అన్నారంలో 600 మెజార్టీ రాబోతా ఉందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నా. ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం, ఇంటి ముందట అభివృద్ధి, కంటి ముందట మీ ఎమ్మెల్యే. మీరు దావకాలలో ఉంటే ఈ ఒక్క గ్రామానికి సీఎం పిలుపుకుంటున్నారు. 55 మందికి ప్రతి ఇంట్లో సీఎం పిలుపుకొని ఎలివేషన్ ఇచ్చింది వాస్తవం కాదా? మీరు దావకాలలో ఉంటే హైదరాబాద్ లో మాట్లాడుచింది వాస్తవం కాదా? వారికి నిధులు ఇచ్చింది వాస్తవం కాదా? మోకాళ్ళ చిత్తల ఆపరేషన్ చేయించింది వాస్తవం కాదా? నేను మీ ఇంటికి వస్తే ఛాయ్ తాగింది వాస్తవం కాదా? అదే కాకుండా రైతు బంధు ద్వారా దాదాపు 203 మందికి కానీ 1,80,00,000 రూపాయలు రైతు బంధు వచ్చింది వాస్తవం కాదా? రైతు బీమా ద్వారా చనిపోతే పట్టించుకున్న నాడు లేకుండే అట్లాంటిది రైతు బీమా ఉంగరాల శ్రీనివాసంగా చనిపోయినప్పుడే, రెడ్డ గంగగారింగా చనిపోయినప్పుడే 48 గంటల్లో వాళ్ళ భార్య పిల్లలు ఆగం కాకుండా వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా? పట్టించుకోగానే కొంతమంది అట్లా పంపిస్తారు. అదేవిధంగా మరి ఇంత వెళ్ళేదంటే మీ బీజేపీ లక్ష్యం నాలుగు వెళ్ళినట్టే తుగ్గ అయిపోతుంది. అయిపోరా? బీజేపీ లక్ష్యం చదువుతారా? ఇక్కడి నుంచి ఇట్లా ఆగని చెప్తే బిడ్డాన్ని 3,000 రాకుండా లేకుండా అడుగు పెట్టారు. మన సంఖ్య ఎంత? 81 మంది సర్పంచులు. మనం వారికి ఎంతగానే పిచ్చి పిచ్చి మాట్లాడదని చెప్పి చెప్తా ఉన్నామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇదే విధంగా ముఖ్యమంత్రి సహాయం కింద ఇప్పటి వరకు ఈ గ్రామానికి 11,25,000 ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మంచిది కాదా? ఈ యొక్క గ్రామంలోనే ఏ ఒక అక్క చెల్లి అన్నారంలో వ్యక్తి మీద పోవద్దని చెప్పి మిషన్ కింద 1,40,00,000 రూపాయలు ఇచ్చి 300 కిలోమీటర్ల పైపు లైన్ వేసి ప్రతి ఇంట్లో నల్లాది నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా? బీజేపీ నీళ్ళు రావుతుంది వాస్తవం కాదా? బీజేపీ కాంగ్రెస్ లకు రైతు బంధు ఇచ్చింది వాస్తవం కాదా? బీజేపీ కాంగ్రెస్ సీఎం నీళ్ళు బంధు ఇచ్చింది వాస్తవం కాదా? బీజేపీ కాంగ్రెస్ లకు కూడా వృద్ధులకు వికలాంగులకు విధానం పింఛన్లు ఇచ్చింది వాస్తవం కాదా? మనల్ని ఒక్కిరి పెట్టుకొని అభివృద్ధి అంతేనా? ఒక్క సిద్ధేస్తే మళ్ళీ కూడా కనబడతాడా? వారి మనసు ఏం లేదా? ఉంటారా? ఇంతమంది 600 నుంచి 1000 మంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది? 3 వాళ్ళు ఎంతమంది? మనం ఎంతమంది? 1000 మంది మనం ఉన్నాం. బిడ్డ ఒక్క ఊరు నుంచి ఇంకొక ఊరు పోరు మాతో జాగ్రత్త ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అర్థమైందా? ఈ చోకర్ కానీ బ్రోకర్ కానీ ఈ స్పర్ధలు వచ్చి మాట్లాడగలుగుతారా? ఎప్పుడు మన ఊరు తెలుసా? ఈ స్పర్ధర్ గారికి ఎప్పుడన్నా ఆ షాపూర్ దగ్గర మనం బండి మీద డ్రైవర్ గుంజేసి నడిపిస్తే అన్నారం తప్పరా? అన్నారం ఊరు వరకు తెలుసా? అన్నారం తెలుసా? సిరిపూర్ తెలుసా? వెంకటేశ్వర మండలం తెచ్చింది
మనం జాగ్రత్తగా ఉండండి. వచ్చేది మన ప్రభుత్వమే, మళ్ళీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు తమ్ముంటే మీరు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయకండి. మీకు తమ్ముంటే నాలుగు నుంచి టంకేశ్వరం వేరే సంఘంగా ఇంకొక తమ్ముడు రోడ్డు తీసుకురండి. మేము ఈ గ్రామానికి 400 పింఛన్లు ఇచ్చాం, మీరు ఇంకొక 2000 పింఛన్లు తీసుకురండి. మీకు తమ్ముంటే 2 కోట్ల రూపాయల పింఛన్లు తీసుకుని 2 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం, ఇంకా ఈ గ్రామానికి తీసుకురావాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడ మీరు తమ్ము, ఓకేనా? అంతేనా? అదే విధంగా ఈ గ్రామానికి 764 మందికి ఉచిత కంటి పరీక్షలు చేయించింది ఎవరు? కంటి అద్దాలు ఇచ్చింది ఎవరు? అంతర్గత సీసీ రోడ్లు 20 లక్షలతో చేసింది ఎవరు? అన్నారం నుండి సిరిపూర్ వరకు 13 లక్షలు తెచ్చింది ఎవరు? ఎస్సీ మాలవాడలో ప్రయారి వరకు 3 లక్షలు ఇచ్చింది ఎవరు? దర్గా వద్ద చెట్టు నిర్మాణానికి 5 లక్షలు ఇచ్చింది ఎవరు? ఈరోజు వచ్చిన బీజేపీ కాంగ్రెస్ వారి ముఖం మీకు తెలుసా? మీ ముఖం వారికి తెలుసా? ఎప్పుడన్నా వరదలిచ్చిందా? అదే వచ్చింది బిడ్డ, ఒళ్ళు దగ్గర వేసుకోండి. అదే విధంగా మానవాడ కమ్యూనిటాల నిర్మాణకు 5 లక్షలు, రజక సంఘం కమ్యూనిటానికి 5 లక్షలు, యాదవ సంఘంకు 3 లక్షలు, ముస్లిం న్యాయపౌర సంఘంకు 5 లక్షలు, గొల్ల కమ్యూనిటానికి 5 లక్షలు, దళిత వాడలే కమ్యూనిటానికి 5 లక్షలు, అంబేద్కర్ భవన నిర్మాణంకు 5 లక్షలు ఇచ్చామని చెప్పి సంఘటన వెళ్తారు. పూర్ణ సంఘం కూడా 7 లక్షల రూపాయలు ఇచ్చాం. దాన్ని కూడా పూర్ణ సంఘం అతి తొందరలోనే కంప్లీట్ అయిపోతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. ఇది వాస్తవం కాదా? మీ గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చింది లేదు కాదా? మీ గ్రామానికి ట్రాక్టర్ వచ్చింది వాస్తవం కాదా? వైకుంఠ గ్రామంకు 13 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా? అది ఇదే కాదు. ఈ గ్రామంలో అన్నారనే ఏ ఒక అక్క చెల్లెల పిల్లలే తల్లిగానే ఉంటే కళ్యాణ లక్ష్మి ద్వారా 1,01,116 రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా? పెళ్లిళ్ళు చేసింది వాస్తవం కాదా? ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ 5,000 ఇచ్చిందా? మనం ఎంత ఇచ్చినా 1,01,116 రూపాయలు గుర్తుపెట్టుకోవాలా. ఇది వాస్తవం కాదా? అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ద్వారా ఈ ఒక్క గ్రామంలోనే దాదాపుగా 42 మంది ఆడబిడ్డల పెళ్లి చేశాం. ఎంతమందిని? ఏమి జరిగేదని 5,000 ఇస్తే బిడ్డ ఉంటే కొట్టు వేసి పేరు పెట్టేది వాస్తవం కాదా? 42 మందికి ఈ గ్రామంలో ఒక్క చెల్లెల పిల్లలకు 42 లక్షల రూపాయలతో 1,01,116 రూపాయలు ఇచ్చి పెళ్లి చేశాం. ఎవరు చేసిందో కాదు, బీజేపీ కాంగ్రెస్ ఎవరు చేసిరో ఇది మేము చేసే మంచి పని. ఇది మంచిది కాదా? వాళ్ళు వస్తుండే సార్థకాలంతా చెప్తుంది. జీవన్ రెడ్డి నేను ముక్కుతాడా? టీఆర్ఎస్ పార్టీ 3 పైసల కరెంట్ ముట్టుకుంటే ఏమవుతాడు? టీఆర్ఎస్ పార్టీ 3 పైసల కరెంట్ ముట్టుకుంటే ఏమవుతాడు? మారి మోసమైపోతాడు బిడ్డ. మా వాళ్ళ జోలి కాదు, మంచులు కాదు. మేము చేసిన పనులు పెట్టుకుంటాం, దండం పెడతాం, కడుపులో పరికాలు పెడతాం, ఇంకా తీసుకురాని పనులు మేము బాగున్నాం. జగతన్న లాంటి సమదాపించి పనులు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కూడా కొంతమంది అక్క చెల్లెలకు పింఛన్లు రాలేవు, ఇల్లు లేవు, వారందరికీ ఇల్లు కట్టించే బాధ్యత, ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత, పింఛన్లు లేనలకు పింఛన్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఆడ మా మహిళా అక్క చెల్లెలు ఎంతమంది ఉంటే అంతమందికి 3,000 చొప్పున సౌభాగ్యలక్ష్మి ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎంత భూమి కార్మికులు ఉన్నారా? ఉండరు, అందరు ఉన్నారు. ఇచ్చిన వాళ్ళు ఇంట్లో రానోళ్ళు మాత్రం కళ్యాణ్ పెట్టుకున్నారు. ఈడ ఉన్నారు కళ్యాణ్ పెట్టుకున్నారు. ఉన్నారా? ఇచ్చిన వాళ్ళు ఇంట్లో రానోళ్ళు నాకు కళ్యాణ్ పెట్టుకున్నారు. అవసరమేనా? నాకు బంగారెడ్డి ప్రభుత్వం కూడా అన్ని చెప్పింది. 6 నిమిషాలు 3 నిమిషాలు అదేవిధంగా చేయడం చెప్పింది. మనకు కూడా ఉన్నారు కదా ఇక్కడ. ఆయన నమ్మరా?
ఇంకా కూడా ఇంకొన్ని సంగీతం 3 గారు 5 లక్షల రూపాయలు రాబోతా ఉన్నాయని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇలా ఈ పింఛన్లే గారు అన్నారన్నా అత్త కోడళ్ళ మధ్య సంబంధాలు ఎట్లా జరిగినాయి? అత్తమ్మ బాగున్నావా అంటే కోడలుకున్నా అంటలేదా? కోడలుకున్న మామయ్య గోరీ వేసుకున్నావా అంటుంది. ఎందుకంటుంది? సంచి నిండా అత్తకు పైసలు. పిల్లగారు హైదరాబాద్ నుంచి వస్తే అబ్బాబాబు నుంచి తాత 5 దగ్గరికి పోతుంది. చిన్న పైసలు పోగా 200 రూపాయలు వస్తున్నాయి. వాస్తవం కాదా? ఈ పింఛన్లతో ప్రేమలు జరగలేదా? ఇక మూల విషయం యారా ఈ ముందర రైట్ సైడ్ లో వేల సంఘం దగ్గర పాత బోరింగ్ లేకుండా కొట్టి 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 చట్టని మూలంగా అత్త కోడల మధ్య పంచాలుంటే నీళ్ల కోసం ఇబ్బందులు. వాస్తవం కాదా? ఈ గ్రామంలో బోరింగ్ పెట్టి చట్టంలో నీళ్లు తెచ్చుకునే వాస్తవం కాదా? మరి సపోర్ట్ కొట్టారు పైప్ లైన్ వేస్తే పైసలు లెక్క అన్నారని సపోర్ట్ అక్క అంతేనా? పైసలు లెక్క సపోర్ట్ లెక్క. అదే కాకుండా మీ ఇంట్లో ఒక వ్యక్తిగా నేనున్నా. ఇంకా కూడా అన్నారం నుండి శ్రీపూర్తి రోడ్డు వేయిస్తాం. పూర్ణ సంఘం కూడా ఇంకొక 5 లక్షల రూపాయలు మొన్ననే మంజూరైన చెప్పి సందర్భాలను తెలియజేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ తర్వాత ఆ పనులు చేయించే బాధ్యత నాది అంటున్నా. సరే సార్, 2014, 18 నా దేవుళ్ళు అన్నారం గ్రామస్తులు గెలిపించారు. మళ్ళీ నేను పోయి ఓట్లు అడుగుతా. మళ్ళీ నన్ను గెలిపిస్తారు మా యువకులు, మహిళలు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. నేను నిన్న 6 లక్షలు సార్ అడిగిన. అన్నారంలో ఏం చెప్పాలి సార్ అని అడిగితే కేసీఆర్ మళ్ళా ఇవన్నీ వచ్చింది. ఏమేమొస్తాయి? మనం గెలిచిన తర్వాత ఏమొస్తాయి? ప్రతి ఇంట్లో మా అక్క చెల్లెళ్ళు, ప్రతి ఇంట్లో సంఘంలో వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమొస్తాయి? పింఛన్లు తీసుకుంటారు ఉన్నారా? 2000 పింఛన్ ఎంతైతే మన ప్రభుత్వం వచ్చినాక మా వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, బీడీ కార్మికులకు 2016 రూపాయల పింఛన్ 5000 రూపాయలు అవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎంత గట్టిగా ఎప్పుడా నాయన? ముసలిల పింఛన్ ఎంత అవుతుంది? మా వికలాంగుల పింఛన్ ఎంత అవుతుంది? వికలాంగులకు సంబంధించిన 4000 రూపాయల పింఛన్ ఎంత అవుతుంది? 6000 రూపాయలు. మంచిదేనా? మా అక్క చెల్లెలకు అన్నారం శ్రీపూర్ గ్రామంలో సిలిండర్ బుడ్డి కేసీఆర్ ఎంత బిడ్డ? కేసీఆర్ సిలిండర్ బుడ్డి ఎంత? ప్రతి ఇంట్లో మా అక్క చెల్లెలకు మళ్ళీ గెలిచిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సిలిండర్ బుడ్డి 400కు అన్నారం ఇస్తాం. అంతేనా? మరి బీజేపీ సిలిండర్ బుడ్డి ఎంత? ముసల పరిసర చేసుకుంటే తొమ్మిది. మన పింఛన్లు ఇస్తే 800 బుడ్డికి పొందుడు, జిఎస్టీ పెట్టుడు, పట్టాలు పెడితే జిఎస్టీ తీసుకోడు, తెలంగాణ పెట్రోల్ పెడితే జిఎస్టీ తీసుకోడు. ఎవరు? బీజేపీ, కాంగ్రెస్. మనం ఏమిస్తున్నాం? మనం ఇస్తున్నాం, అది తీసుకుంటాం. మనం ఇస్తున్నాం, వాడు గుంజుతుంది. వాడు గుంజుకుంటున్నా? వాడు పెంచుతుంది సిలిండర్ బుడ్డి. మనం ఏం చేస్తున్నాం? మన సిలిండర్ బుడ్డి ఎంత? ఇవన్నీ ఎప్పుడమ్మడు? అదే విధంగా రైతులకు 10,000 ఉంటే 16,000 రూపాయలు రైతు పంపిస్తామని చెప్పి సందర్భాలను తెలియజేస్తున్నాం. ఇల్లు స్థలాలు లేని వారికి, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తామని చెప్పి సందర్భాలను తెలియజేస్తా ఉన్నాం. అసైన్మెంట్ భూములు ఉన్నాయా? అసైన్మెంట్ భూములు ఉన్నాయా? ఉన్నోళ్ళకు అసైన్మెంట్ భూములకు పట్టాలిస్తామని చెప్పి సందర్భాలను తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ ఆరోగ్య రక్ష. ఒక తప్పున ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోతే మీరు ప్రాంతాలలో ఉంటే ఒక్కొక్కరికి 15 లక్షల వరకు వైద్యం చేయించే బాధ్యత నాది అని చెప్పి సందర్భం తెలుసు. ఎన్ని లక్షలు? ఒక్క ఇంట్లో 15 లక్షలు ఇచ్చి ఆరోగ్యం బాగలేదు. మంచిదేనా? రైతు బీమా లాగానే ఏ విధంగా అయితే మన గ్రామంలో రైతు బీమా ద్వారా వంకరాల శ్రీనివాస్ ఇంట్లో చచ్చిపోతే 5 లక్షలు వచ్చినాయా? రొట్టె గంగగారి చనిపోతే 5 లక్షలు వచ్చినాయా? అదే విధంగా మన గ్రామంలో ఉన్న
కుటుంబాలకు 48 గంటల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చి భార్య పిల్లల్ని కాపాడే ప్రభుత్వం మన ప్రభుత్వం అంటున్నా. అది ఓన్లీ రైతులకే కాదు, అది ఓన్లీ రైతులకే కాదు. అన్నారం గ్రామంలోని ప్రతి ఒక్క అక్క చెల్లె ఇంట్లో 5 లక్షల రైతు బీమా ఇస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దాని పేరే కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా. మంచిగుందా? సరిపోయిందా? ఇదే కాకుండా మీకు దగ్గరికి మండలంకి వచ్చిన నేను పిలిస్తే పలుకుతుంది. మీ ఎంఆర్ఓ మీ దగ్గరికి వచ్చింది, మీ పోలీస్ స్టేషన్ ఇక్కడికి వస్తుంది, మీ ఫైర్ స్టేషన్ వెంకటేశ్వర్లో ఉంటుంది, 103 మంది ఎంప్లాయీస్ ఉంటారు, మీ ఎంఆర్ఓ ఉంటాడు, మీ రేషన్ కార్డ్ బిఎస్ షాపీలు ఉంటుంది. మీ ఊరిలో నందిపేట మండలంలో ఎన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి? వెంకటేశ్వర్లో అన్ని గ్రామాలు మంచిదేనా? వెంకటేశ్వర మండలి తెచ్చిందనే 40 ఏళ్ళ కోరిక తీర్చిందనే వారి కదా గవర్నమెంట్ జరుగుతాడా? వీడు 30 ఏళ్ళు కనవలేదు, వీడు ఎవరికి తెలియదు, వీడి ముఖం మనకు తెలియదు, మన ముఖం వారికి తెలియదు. వారొచ్చిన ఏం మాట్లాడుతుందో మీ గ్రామంలో నేను ప్రజాసేవ చేస్తాను చేస్తారా? ఎప్పుడన్నా వచ్చిందా? మన పెళ్లికి పేరుందరకు వచ్చిందా? మన చెట్లకు వచ్చిందా? మన సాగు పెళ్లి వచ్చిందా? మనకు ఫలితం ఇచ్చిందా? వారి ముఖం మనకు తెలుసా? మన ముఖం వారికి తెలుసా? మన ఊరిలో తెలుసా? వారికి మన నాగేశ్వరం పనిచేసే నాగేశ్వరం యాదవ్ అంటున్నారు. వారచ్చిగా మేము అన్నారం సిద్ధులే ఇది ఇస్తాను. ఇస్తారా? ఇచ్చిన 30 ఏళ్ళు ఎక్కడ బాబు మరి కనబడ్డా? 23 సంవత్సరాలు నేను ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కళ్ళు నుంచి తిండిదాకా ఉద్యమం చేసి మీ అందరితో నేను ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనలో ఉన్నది వాస్తవం కాదా? ఇలా కేసీఆర్ సార్ ఏం చెప్పింది? ఆర్డర్లో జీవన్ రెడ్డి ఏమైనా పని చేయకపోతే అడుగుతారు కానీ అని చెప్పి చెప్పలేదా? ఈ అన్నారం సింపుల్లో పన్ను కాకపోతే నేను అడగనా? మీకు రోడ్డు కాకపోతే సార్ దగ్గర పోయి అడగనా? మీరు వచ్చి నన్ను అడిగితే నేను కేసీఆర్ బాబుని అడగనా? ఈ పంచగూడ బ్రిడ్జ్ వచ్చి ఈ ఊరికి రోడ్లు పోయినా? నమ్మకమేనా? నమ్ముత సొమ్ము అంతేనా? మరి అందరూ నాతోనే ఉంటారా? అందరూ నాకే గుర్తుతారా? అందరూ నాకే వేస్తారా? అందరూ నన్ను గెలిపిస్తారా? నాకు ఇంకా అన్నారం నుంచో లైసెన్స్ ఉంటుంది. యువకులు ఉన్నారా? రాత్రి 11 గంటలకు అన్నారం నుంచి పిల్లగాన్ని ఫోన్ చెప్తున్నారు. అదే ఎమ్మెల్యే గారా అంటారు. ఆ తమ్మ నేనే చెప్పినా అంటే అన్నారం నుంచి మాట్లాడుతున్నా సార్, వెంకటేశ్వరం నుంచి ఒకటే దీంట్లో అయిపోతున్నా సార్, నన్ను పోలీసులు పట్టుకున్నాను సార్. మరి పట్టుకుంటారా? అదేవిధంగా మళ్ళా సార్ నేను 100 నుంచి దిగుడు వెళ్ళబోతున్నా సార్, మళ్ళా పట్టుకున్నాను సార్. పోలీసులు పట్టుకోరా? లైసెన్స్ ఉందంటే లైసెన్స్ లేదని ఈ రాత్రి 12 అన్నారం పిల్లగాన్ని ఫోన్ చేసి వస్తే మీ అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే బాధ్యత నాది. మీరు అప్లై చేసుకోమని చెప్తే ఈ గ్రామంలోనే 72 మంది యువకులు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునే వాస్తవం కాదా? మీ అందరికీ లర్నింగ్ లైసెన్స్ ఇచ్చింది వాస్తవం కాదా? నేను అడిగిన మరి మీరు అప్లై చేసుకోలేదు సార్, అమ్మ బాబు ఇచ్చింది కానీ పనుకున్న పైసలు లైసెన్స్ ఇచ్చింది వాస్తవం కాదా? ముందు పనులు పెట్టిన బిడ్డ ఈ గాంధీ అంబేద్కర్ దగ్గర మీకు తమ్ముంటే బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఏం వేసుకో చెప్పు. నేను గంట చెప్పినా కదా, నేను బేకాన వచ్చిందా? ఒక పావులు వచ్చిందా? ఒక రూపాయి వచ్చిందా? వాళ్ళు కట్టుకుందా? అందుకోసం మళ్ళీ కూడా మీ అందరికీ శిరస్సు పాదాభివందనాలు తెలియజేస్తే నన్ను ఆశీర్వదించండి. 30 రోజులు నా కోసం పనిచేయండి. 365 రోజులు 24 గంటలు 30 సంవత్సరాలు మీ పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, ఉద్యోగాల కోసం, మీకోసం, అన్నారం గ్రామ దేవుళ్ళ కోసం ఒక 24 గంటల చీకగా పనిచేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.
అంట గిక్కడ 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 యువకులు గోడ గోడ ఈడ గటు అక్క చెల్లెలు గుండు కింద 2 చేతులు ఎత్తండి 2 చేతులు అమ్మ 700 మంది 700 మెజార్టీ అంతేనా వారు మనసేనా అందరు నాకేనా నేను మంచిగా నిద్రపోతాను పోవాలా జై తెలంగాణ జై తెలంగాణ నేను చెప్తున్నాను కాంగ్రెస్ బీజేపీ దీన్నే కాదు ఏ ఊళ్ళో కూడా గోపోతులు మా ఊళ్ళు మంచోళ్ళు కాదు అర్థమైందా ఏమంటే మనదేం గుర్తు కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెలు అడుగు మిషన్ బయట నల్లా తీసుకున్న అక్కకు అడుగు ముసలిళ్ళకి తీసుకున్న పింఛను అడుగు బీడీ కార్మికుల పింఛను అడుగు రైతు బీమా పొందిన 5 లక్షలను అడుగు తల్లిని అడుగు ఒంటరి మహిళను అడుగు చదువుతున్న పిల్లల్ని అడుగు